జనగామ జిల్లాలో వన మహోత్సవం విజయవంతంగా నిర్వహించారు. ప్రతి ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేసి వాటిని దగ్గరుండి నాటించారు. వన మహోత్సవంలో మొక్కలు నాటడమే కాకుండా ప్రతి ఇంట్లో సోక్ పిట్ల నిర్మాణం చేపట్టాలని అవగాహన కల్పించారు. సోక్ పిట్ నిర్మాణం, స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా పారిశుధ్యంపై జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఉపాధి హామీ, ఐకేపీ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలతో, పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు సోక్ పిట్ల నిర్మాణాలు చేయించారు. జిల్లా స్థాయిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు జిల్లా విద్యాశాఖ వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో యూజ్ సిట్టింగ్ ప్రయోగం జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచే అవకాశం ఉంది. కాలంతో పాటు విద్యా వ్యవస్థలో కూడా మార్పులు రావాలని ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. యూజ్ సిట్టింగ్ వల్ల విద్యార్థులందరికీ కాన్సంట్రేషన్ ఉపాధ్యాయుల బోధన వైపు ఉండి వారి అభ్యసన సామర్థ్యం మెరుగవుతుందని భావిస్తున్నారు. యూజ్ సిట్టింగ్ విధానం వల్ల ఉపాధ్యాయులతో విద్యార్థులకు పరస్పర సంభాషణ కూడా పెరుగుతుంది. సాంకేతిక యుగానికి తగినట్టుగా విద్యారంగం కూడా మారవలసిన అవసరం ఉందని ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా జిల్లాలో కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా విద్యను బోధిస్తున్నారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్ఫూర్తి పదం అనే వినూత్న కార్యక్రమాన్ని జిల్లాలోని యశ్వంతపురం పాఠశాల నుంచి ప్రారంభించారు. జనగామలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రూమ్ను, విద్యార్థుల భోజనం కోసం వినియోగిస్తున్న సామగ్రిని, వస్తువుల నాణ్యతను, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం చంద్రశేఖర్ జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖ అధికారులతో కలిసి మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్తో పాటు బీసీ బాలికల, బాలుర కళాశాల వసతి గృహం, మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ కళాశాలను సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. సమాచార హక్కు చట్టంపై రాష్ట్ర ప్రధాన సమాచార హక్కు కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి జనగామ జిల్లాలోని వివిధ శాఖల అధికారులకు కలెక్టరేట్లో అవగాహన కల్పించారు. రాష్ట్ర సమాచార కమిషనర్లు పివి శ్రీనివాసరావు, మోహన్ పర్వీన్, బూరెడ్డి అయోధ్య రెడ్డి, మేర్ల వైష్ణవితో కలిసి జనగామ కలెక్టరేట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం కింద ప్రజలు కోరిన సమాచారాన్ని అందించడంలో ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించారు. జనగామలో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో జావలిన్ త్రో, చిన్నారుల అథ్లెటిక్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ ప్రారంభించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటనారాయణ గౌడ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో జిల్లా యోజన క్రీడల అధికారి బైరెడ్డి వెంకటరెడ్డి, క్రీడల నిర్వహణ కార్యదర్శి వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. 1905 సంవత్సరంలో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ భారతీయ చేనేత పరిశ్రమలో పనిచేస్తున్న లక్షలాది కార్మికుల కృషికి, నైపుణ్యానికి ప్రోత్సాహం అందించే విధంగా చేనేత దినోత్సవం నిర్వహిస్తున్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన చేనేత దినోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డును జనగామ జిల్లా కేంద్రం వీవర్స్ కాలనీకి చెందిన న్యాలపల్లి విజయ్ ప్రకాష్ గెలుచుకున్నారు. పిల్లల ఆరోగ్య సంరక్షణకు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా వైద్య అధికారి డాక్టర్ కె మల్లికార్జున ఆధ్వర్యంలో మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని బచ్చన్నపేట మండలానికి చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయం, రాష్ట్ర అసెంబ్లీ, రాష్ట్ర మ్యూజియం, పురావస్తు మ్యూజియం పరిసరాలను సందర్శించే అరుదైన అవకాశం పొందారు. రాష్ట్రపతి నిలయం సందర్శనలో అనేక ఆకర్షణీయమైన ప్రదేశాలను విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీని సందర్శించి హౌస్ సిట్టింగ్ నిర్వహణపై మార్గదర్శనం పొందారు. రాష్ట్ర మ్యూజియంలో ఈజిప్ట్ మమ్మీ తదితర విలువైన పురావస్తు ప్రదర్శనలు చూశారు.